ఎవరిని బెదిరించిండ్రో చూస్తున్నారు. మీడియా ముందే అధికారులను ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా సంబోధిస్తున్నారు, అసెంబ్లీలో లేని అధికారుల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా పాపం సీఎం ప్రభాకర్ రావు గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. వాస్తవానికి అసెంబ్లీలో లేని సభ్యుల గురించి మాట్లాడొద్దు, వాళ్ళకి అందులో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి, చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడకూడదని ఒక నిబంధన. వాళ్ళకి ఇంత వయసు మళ్ళీ అంత వయసు మళ్ళీ ఇస్తే ఇచ్చిన కరెంట్లే కదా మీరు బందేది హాయిగా. ఏ ఇన్వర్టర్లు, ఏ జనరేటర్లు అక్కర్ లేకుండా అధికారులను భయపెట్టించింది మీరు, భయపెట్టిస్తున్న మీరు. మీడియా ముందే నేను చూసిండ్రు మీ నిర్వాహకం. మీరు మంత్రులుగా పనిచేస్తున్నారా, రౌడీలుగా గుండాలుగా ప్రవర్తిస్తున్నారా, ప్రజల కళ్ళ ముందే బయటపడింది మీరు మాట్లాడిన విధానం. అసెంబ్లీలో మీ రౌడీ మాటలు చూసినారు ప్రజలు, అన్ని గమనిస్తున్నారు. సమాధానం చెప్పని చేతగాక మీ ఖబర్దారులు మీ అన్ని కూడా చూస్తున్నారు ప్రజలు. దీని నడువ ఎక్కువ కాలం సాగవు. చాలా మంది పోయింది ఇటువంటి వాళ్ళు చరిత్రలో. మీరేమో ఆస్తులు పెంచాలని మీరు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో మొన్న మాట్లాడుతూ ఆయుష్ ఉన్న భవనాలను కూల్చి కట్టేసి దాన్ని ఆస్తి అని చెప్తా ఉన్నారు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కొచ్చి వాటిని ఆస్తుల కింద చూపిస్తా ఉన్నారు. దుబారా ఖర్చులు చేసి ఆస్తులు అంటున్నారు. వీటిని ఆస్తులు అనాలా అని ఆయన మాట్లాడుతున్నారు. ఈ కంత తెలియకపోలకి ఏం చెప్పాలి మనం? నేనేం చెప్పినా మీరు కూడా వినరు కదా. నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్లు ఎన్ని, లైన్లు ఎన్ని, ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని లక్షల కిలోమీటర్లు, ఎన్ని లక్షల డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని లక్షల పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని 400 kV సబ్స్టేషన్లు, 200 kV, 220 kV, 133 kV లెక్కలతో సహా ఇచ్చిన. నేను నిర్మాణం చేసిన ప్రాజెక్టులు, జనరేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పినాం. ఏమి కదా నేను చెప్పింది. చిల్లర చేష్టలు, చిల్లర మాటలు, కారు కొనరు, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడటం. ప్రజలు కూడా చూస్తున్నారు, సోయి ఉండాలి కదా. కారు దాచి పెడతారు, కారు చెల్లి పెట్టకపోతే నీటి కాడ పెడతారా? రోడ్ల మీద ప్రదర్శన పెడతారు ఎవడన్నా? మేము వచ్చే నాటికి ఉన్నాయి కార్లు మేము వచ్చినాడు వాడినాం. మేము పోయిన తర్వాత ఉన్న కార్లు నువ్వు వాడుకుంటావు, కోవిడ్లో వస్తే వాడు వాడుకుంటాడు. ఇవే ఈ చిల్లర మాటలతో తప్పించుకుందాం అని అనుకుంటే తెలివితక్కుతనం అవుతుంది. ప్రజలు ఇష్టపడరు ఇటువంటి. ఒక స్థాయిలో పోయిన తర్వాత, ఒక హోదాలో పోయిన తర్వాత దాన్ని తగ్గట్టుగా ఉండాలి మాటలు, ప్రవర్తన. అంతకుముందు ఎట్లా ఉన్నా నడుస్తుంది. నీకు వచ్చిన పదవి యొక్క హుందాతనం కాపాడాలి. ఇంకా నేను ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నా, ఏది మాట్లాడిన చెప్తాను కూడా తెలియతక్కుతున్నాం అయితే ప్రజలు గమనిస్తున్నారు. మారాలి కదా, మార్చుకోవాలి కదా. హావభావాలు మారాలి, భాష మారాలి. నీకు వచ్చిన పదవికి గౌరవం ఉండేటట్టు ఉండాలి కదా. మీరు మేము ఇన్వైట్ చేసినాం, మేము ఇన్వైట్ చేసినాం. నేను సభలే కదా, చిల్లరగా రోడ్ల మీద మాట్లాడే వాళ్ళలాగా నేను సభలో నేను చెప్పింది ఆ రికార్డు ఉంటున్నాం చెప్పిన. వాళ్ళ చిల్లర మాటలకు కూడా సమాధానం చెప్పిన. బయట మాట్లాడిన చిల్లర మాటలకు కూడా సభలో సమాధానం చెప్పింది. అది మా పారదర్శకత ఏందో, మన నీతి, మన నిజాయితీ ఏందో అక్కడ చెప్పాల్సిన చోటనే చెప్పినాం.